గైస్ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మన హైదరాబాద్లో ఒక మర్డర్ అండ్ రేప్ అయింది. సో అది ఎక్కడైంది, ఎందుకు అయింది, ఎలా అయింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి రక్షణ ఎలా కల్పించాలి, మనం ఎట్లా ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఎవరిని ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ కార్ డ్రైవర్స్ కానీ ప్లస్ ర్యాపిడో, ఓలా, ఊబర్స్, ఈ 2 వీలర్ 4 వీలర్ని ఎవరిని నమ్మాలనేది అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి. నిజంగా ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. సో మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు వీడియో మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇది ప్రతి ఒక్క ఆడబిడ్డకు సంబంధించింది. ప్రతి ఒక్క మన ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి ఏంది అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. ఈరోజు డే అయితే మన ఫ్రైడే, సో మార్నింగ్ 7:58 అవుతుంది. సో 19th ఇవాళ. సో వాచ్ చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పెడుతున్నాను చూడండి. ఈరోజు 16/2025 మనకి 12 o'clock టైంలో అన్నం లేడీ గైస్ వీడియో అయితే చూశారు కదా. సో గైస్ నిజంగా హైదరాబాద్లో ఒకప్పుడు ఎలా ఉంటుండే, ఇప్పుడు మొన్న రీసెంట్గా అడ్వకేట్ మర్డరు, భర్త భార్య ప్రతి ఒక్క మర్డర్ అనేది హైదరాబాద్లో జరుగుతుంది. దీనికి కారణం ఏంది అసలు? సైబరాబాద్ టీం వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. అయినా కానీ వాళ్ళందరినీ దాటి వీళ్ళు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎలాంటి రేప్ అండ్ మర్డర్లు చేస్తున్నారు. అసలు ఇంత దారుణానికి గురి అయిపోతుంది మొత్తం హైదరాబాద్ అనగానే భయమయ్యేలాగా, భయభ్రాంతులకు గురయ్యేలాగా చేస్తున్నారు ఈ నా కొడుకులంతా. నిజంగా ఒక క్రైమ్ ఏరియా అయిపోతుంది మొత్తం హైదరాబాద్ అంతా. ఈ ఘటన వచ్చేసి మన రాజేంద్ర నగర్ పరిధిలో కిస్మత్పూర్ ఉంటుంది. కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద ఈ ఘటన అయింది. ఇది అయి కూడా 3 days అవుతుందంట. ఈ 3 days నుంచి పాపం ఆమె ఎట్లాంటి, ఇప్పుడు మొత్తము వర్షాలు అయిపోయినాయి. వర్షాకాలంలో మొత్తము లిఫ్ట్ అడిగిండో లేదో, లేకుంటే ఎలాంటి సంఘటన జరిగిందో, అమ్మాయి పాపం 25 to 30 years ఉందంట ఓన్లీ. అక్కడికి తీసుకెళ్ళి పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో మనకు చెప్పింది ఏంటి అంటే, అక్కడికి తీసుకెళ్ళి 3 days అయింది. 3 days నుంచి మొత్తము డ్రెస్సు మొత్తం రిమూవ్ చేసేసి, మొత్తం న్యూడ్గా చేసేసి, రేప్ చేసేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అది ఆటో డ్రైవర్ అని చెప్పి పెట్టారు. సో వాళ్ళ ఇప్పుడు ఒక్కడి వల్ల ఇప్పుడు ఆటో వాళ్ళని నమ్మలేము, ఇటు కారు ఊబరు క్యాబ్ వాళ్ళని నమ్మలేము, 2 వీలర్ ఓలా ర్యాపిడో వాళ్ళని నమ్మలేము, జొమాటో వాళ్ళని, వీళ్ళందరికీ ఇంత ఇబ్బంది గురి అయిపోయింది. ఆ లంజోడుకు నిజంగా ఎంత గుండె ఉండొచ్చు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితము ఢిల్లీలో దిశ కేసు మీకు అందరికీ తెలుసు ఎంత దారుణానికి గురైందో. సేమ్ అట్లాంటి విజువల్సే ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ ఒక మెట్రో లాగా ఒక బ్రిడ్జ్ కింద వచ్చేసి కింద పెట్టి చంపేసి రేప్ చేసి చంపేశారు. సేమ్ ఇక్కడ కూడా బ్రిడ్జ్ కిందనే సేమ్ అదే ఘటన ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఏమవుతుంది సమాజం? అసలు ఆ లేడీస్కి అసలు ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది? మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎలా నమ్మాలి? ఆఫీసెస్ ఈవినింగ్ టైం, ఇప్పుడు ఈ సీజన్ మొత్తం రెయిన్ పడుతుంది. ఆఫీస్కి వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురి అవుతుంది. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎంత మంచిగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు మొత్తము ప్రతి ఏరియాలో, ప్రతి కంట్రీలో, ప్రతి ఏరియాలో. ఈవెన్ ప్రతి ఒక్క రిలీజన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మన హైదరాబాద్లో మంచిగా హ్యాపీగా తిరుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత స్వతంత్రం ఎక్కడ ఉండదు. ఐ థింక్ బెంగళూరు, పూణే ఇక్కడ కూడా. సో ఇప్పుడు మనకి ఎంత అంటే ఒక్కరి వల్ల మొత్తము అక్కడ మొత్తం ఏరియా మొత్తము అలర్ట్ పెట్టేసుకొని ఇంత దారుణానికి గురి చేస్తున్నారు. చూసినావా? ఇట్లాంటి లంజోడుకులని పిచ్చికి చంపేశాలి. లంజోడుకులని నా సొంటోనికి అప్పగించండి. ఇట్లాంటి లంజోడుకులని ఒకవేళ దొరికినా కానీ వాళ్ళని తీసుకుపోయి కొట్టి అవన్నీ చేయకండి పోలీస్ డిపార్ట్మెంట్. నిజంగా నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్లా నా కొడుకులని నా సొంటోళ్ళకి అప్పగించారు అనుకోండి, దారుణంగా కొట్టి చంపేస్తాం. నిజంగా చెప్తున్నా. ఇట్లాంటి లంజోడుకుల వల్ల ఒక మొగోనికి, ఇప్పుడు నేను కారులో వెళ్తున్నాను, ఎవరు నన్ను ఆపినప్పుడు నేను ఎక్కించుకోవాలంటే నాకు అవుట్ చూసి ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు. ఇట్లాంటి లంజోడుకుల వల్ల
ఎంతో మంది మంచోళ్ళను కూడా వాళ్ళు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. లిఫ్ట్ ఇవ్వాలంటే మాకు కూడా భయం అవుతుంది. ఇప్పుడు నేను ఎంతో మంది నేను అవుటర్ నుంచి తిరిగేటప్పుడు ఎంతో మంది లిఫ్ట్లు నేను ఇస్తుంటాను, మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరికి, ఆంటీలు అంకులకు ప్రతి ఒక్కరికి, ఎక్కువ పోలీసు వాళ్ళకి ఇస్తుంటాను నేను. కానీ నిజంగా ఇప్పుడు ఎవరికి ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు నేను లిఫ్ట్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను. అక్కడ ఇంకొక ఘటన జరిగింది అనుకో, అరే టోల్ ప్లాజా దగ్గర ఎవరిది చూసిర్రు, నా బండి నెంబర్ చూస్తారు, నా కార్ నెంబర్, అప్పుడు నేను ఇరుకుతా కదా. సో అట్లా ఆలోచనలు అయిపోతుంది గ్యాస్. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి లంజోడకులని నిజంగా ఆడనే కొట్టి చంపేయాలి. నిజంగా చెప్తున్నా కదా, మొత్తం సౌదీలో ఉన్నట్టు జరగాలి అసలు. నిజంగా దిశ కేసే ఒక మొత్తం ఒక డేంజర్గా అయిపోయింది. అట్లాంటిదే మళ్ళీ ఘటన ఈ లంజోడకులు చేశారంటే నిజంగా వానికి ఎంత ధైర్యము. పోలీస్ డిపార్ట్మెంట్కి భయం లేదు, సొసైటీకి భయపడతలేరు, వాళ్ళ తల్లిదండ్రులకు. ఇప్పుడు నువ్వు రేప్ చేసి మర్డర్ చేసి చంపేసినవరా లంజదాని కూడా. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారా, నా బిడ్డ ఏం చేసింది వాడికి అని చెప్పి అడుగుతుండ్రా. ఏం సమాధానం చెప్తారా మయ్యా అకేలవుడే. నిజంగా చెప్తున్నా కదా, ఆడపిల్లలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. ఇప్పుడున్న పరిస్థితిలో అబ్బాయిలు కూడా అంతే, ఎవరిని నమ్మకండి. దయచేసి మీరు వెళ్ళేటప్పుడు మీరు లైవ్ లొకేషన్ మీ ఇంటి వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే షేర్ చేసి వెళ్ళండి. నా తరఫు నుంచి రిక్వెస్ట్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆల్సో. సో ఎందుకనంటే ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో ఆడామని చంపేసారు ఒక హిజ్రాసు. ఇక్కడ వచ్చేసి ఒక 25 to 30 years పాప, ఆమెకు పెళ్ళి కూడా అయిందో కాలేదో పాపం. ఏం లైఫ్ మా అంటే పాప ఆమె ఉన్నదానికి ఒక మంచి జాబ్ చేసుకుంటూ ఒక డ్రీమ్గా ఫుల్ఫిల్ చేసి, అరే పిచ్చిపుక్ లంజోడుకులారా, వినండ్రా లంజోడుకులారా, నా వీడియో చూడండిరా లంజోడుకులారా. ఒక అబ్బాయికైనా అమ్మాయికైనా ఒక డ్రీమ్ ఉంటుందిరా. 10th దాకా ఇంటరు, బీటెక్ అయితే బీటెక్, ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్, డిగ్రీ అయితే డిగ్రీ, లా అయితే లా, ఏదైతే అది ఒక డిగ్రీ అనేది, ఒక గ్రాడ్యుయేషన్ అనేది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అయిన తర్వాత నేను పైసలు సంపాదించుకోవాలి, తర్వాత నేను నా తల్లిదండ్రులను చూసుకున్న తర్వాత నేను ఒక ఇల్లు తీసుకోవాలి, తర్వాత పెళ్ళి గ్రాండ్గా చేసుకొని నా భర్తతోని పిల్లలతోని సంసారం చేసుకుంటూ మంచిగా హ్యాపీగా ఉండాలని ఒక డ్రీమ్ ఉంటుంది లంజోడగా. అట్లాంటి డ్రీమ్ ఆమె పాపం చనిపోయిన ఆమె 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. సో అట్లాంటి ఆమెకు అసలు ఏం ఆశలు తీరినారు లంజోడకని అమ్మందంగా. నిజంగా చెప్తున్నా కదా గాయస్, నిజంగా ఈ వీడియో నేను నైట్ చూసిన తర్వాత చాలా ఆలోచించిన నేను. నిజంగా అసలు నేను ఇప్పుడు ఇంకో విషయం, నేను ఈ స్పెక్స్ పెట్టుకొని మాట్లాడాలన్నా కానీ నాకు ఒక గిల్టీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది తెలుసా. సీరియస్లీ చెప్తున్నా కదా, అసలు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అంటే ఎందుకు బాధపడుతున్నాను అంటే, ఒక్కసారి మన ఇంట్లో వాళ్ళని ఒకసారి థింక్ చేసుకోండి. ఒకసారి ఎప్పుడు కావద్దు కానీ ఒక్కసారి థింక్ చేసుకోండి. వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి బ్రదర్స్ ఉంటారు, వాళ్ళకి అది ఉంటారు. నిజంగా వాళ్ళని ఎవరని వెతకాలి. 3 days అవుతుంది అంట పోలీస్ వాళ్ళు, నిన్న స్ప్రెడ్ చేశారు వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళు. ఇప్పటికీ ఆచూకీ తెలియలేదు. వాళ్ళ పనిలో వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ పనిలో ఉంటాడు, వాడు ఎట్లనైనా దొరుకుతాడు, వాళ్ళు దొరికించుకుంటారు, వాళ్ళది అడ్వాన్స్ టెక్నాలజీతో దొరికించుకుంటారు. అది అయిపోయింది. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు వాళ్ళని తీసుకుపోతారు, జైలు వేస్తారు, ఉరిశిక్ష తీస్తారు, అది పక్కన పెట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంది. సో నిజంగా చెప్తున్నా కదా గైస్, నిజంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. నిజంగా అమ్మాయిలు, ఈవెన్ ఆంటీలైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎందుకంటే ఈవినింగ్ టైం ఫుల్ వర్షం వస్తుంది. ఒక 5 o'clock 4:30కే మొత్తం చీకటి అయిపోయినట్టు అయిపోతుంది. ఒక 7కి ఎట్లయితుందో, 7:30కి ఎట్లయితుందో మొత్తం వెదరు బ్లాక్గా అలా అయిపోతుంది 4:30కే. సో ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎందులో పడితే అందులో ఆటోలో, క్యాబ్లలో, 2-wheeler మీద వెళ్తున్నారు పాపం, వాళ్ళకి వేరే ఆప్షన్ లేక. సో ఒక్కసారి ఆలోచించండి. నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రైనీ సీజన్ వెళ్ళిన దాకా ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలో ఐటీ ఎంప్లాయీస్కి, వాళ్ళకు పాపం వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పి నేను నా తరఫు నుంచి నా వీడియో చూసే వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నిజంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా యాక్షన్ గట్టిగా తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఇంకొకటి చేయడానికి భయపడాలి. ఆల్రెడీ దిశ ఎన్కౌంటర్ కేసులనే భయపడ్డారు, మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారంటే అసలు ఏమనుకుంటున్నారు ఈ కొడుకులు అసలు. అరే ఏముంది, నేను దొరికినా కానీ నన్ను చంపేస్తారు అంతే అన్నట్టు అనుకుంటున్నారు. వీళ్ళకు ఎంత అంటే అసలు 3rd degree, ఇక మీ దాంట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ ఉపయోగించండి.
నిజంగా అమ్మాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎప్పుడైనా సరే నేను చెప్పినది వాట్సాప్ ఓపెన్ చేసి మీ బ్రదర్కో మీకు ఎవరైతే మంచిగా అనిపిస్తారో మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లైవ్ లొకేషన్, ఇప్పుడు కారు ఎక్కిన ఆటో ఎక్కిన లైవ్ లొకేషన్ ఆన్ చేసుకొని వాడు ఎక్కడ పోతుండే ఏందనేది అది ఆన్ చేసుకొని ఒక 8 hours పెట్టేసుకొని మీరు వెళ్ళిపోండి. ఇంటికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ స్టాప్ చేసేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ సేఫ్టీ లేదు, అదొక్కటి అర్థం చేసుకోండి. సో మనందరము ఆమె పాపం ఆమెకి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనం కోరుకుందాము. ఓకేనా? మనమైతే చేసేదైతే అది ఒక్కటే ఉంటుంది. నిజంగా ఇట్లా నా కొడుకులని నిజంగా చెప్తున్నా కదా, గుద్ది చంపేయాలి. నిజంగా చెప్తున్నా కదా, ఈ వీడియో ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. నిజంగా చెప్తున్నా, ఈ వీడియో వల్ల ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఎవరికైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే షేర్ చేయడం మంచిది. ఈ వీడియో ఈ టాపిక్ మీద ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయినా నేను చెప్పను. సో ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా గైస్? మళ్ళీ నెక్స్ట్ వీడియోతోని మీ ముందుకు వస్తాను. వీలైతే అక్కడికి కూడా ఎక్కడైతే స్పాట్ ఉందో అక్కడ కూడా వెళ్ళి నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? నేను ప్రతి వీడియోలో చెప్తాను, సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎవరు నమ్మకండి అని చెప్పి నేను చెప్తూనే ఉంటాను. సో ఇదన్నమాట పరిస్థితి. సో అందు గురించే మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. ఎప్పుడేమేది అనేది ఎవరికి తెలియదు. సో అదన్నమాట పరిస్థితి. జాగ్రత్తగా ఉండండి. బాయ్, టేక్ కేర్.